యశ్వంతరావు గాల్వంకను గూర్చి సాయిబాబా చెప్పిన మాటల్ని ఇప్పుడు విందాం. వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి కలవాడు, అందుచేత ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపజేశాను. ఎంతటి వాడవో గురుదేవా, సాయి మనల్ని కరుణించాడు, అందుకనే ఆయన ప్రాంగణంలో ఇంత చోటిచ్చాడు. ఒక జన్మలో సాయి భక్తుడైతే చాలు, జన్మ జన్మలకు ఆయన రక్ష ఉంటుంది మనకు. నీ చేష్టలు ఆలోచనలు నా కొరకే వినియోగింపుము అన్నారు బాబా. అందుకు భిన్నంగా ఉండని స్థితిలో ఎల్లప్పుడూ మనం ఉండాలని సాయిని ప్రార్థిద్దాం. యశ్వంతరావు గాల్వంకర్నే కాదు, మనకు కూడా ఈ జన్మలో మంచి నడవడి మనం ఉండగలిగితే వచ్చే జన్మకు కూడా మనకి మంచి జన్మని బాబా అందిస్తారు, లేదా బాబా పాదాల దగ్గరే ఉండే భాగ్యాన్ని మనకిస్తారు. జై సాయిరాం. బాబా మేఘంలా నింపాదిగా జరుగుతున్నది, మేలిమి బంగారు వన్నెలతో వెలుగుతున్నది, పుణ్యమే పంచుతున్నది, ప్రకృతంత పల్లకీకి ముక్కుతున్నది, ప్రతి గుండెను సాయి గుడిగా చెక్కుతున్నది, ముక్తి దక్కుతున్నది, కదులుతున్నది కదులుతున్నది సాయి పల్లకి, పూల తేరులా కదులుతున్నది సాయి పల్లకి. బాబా